యాక్యుపంక్చర్లో చాలామంది ఫస్ట్ ఈ మెరిడియన్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు మెరిడియన్స్లో ఫస్ట్ పాయింట్స్ ఐడెంటిఫై చేసినారా లేదా ఛానల్స్ ఐడెంటిఫై చేసినారా అని చాలామంది అడిగినారు నన్ను. అంటే సో రెండింటికి రెండు థియరీస్ ఉన్నాయి. మనం హిస్టరీలోకి పోతే కనుక ఒక రాజు తన సైనికులకి ఎక్కడెక్కడ బాణాలు తగిలితే కొన్ని ప్లేసెస్లో బాణాలు తగిలినప్పుడు వాళ్ళ లోపల ఉన్న డిసీజెస్ పోయినవన్నీ గమనించి కొన్ని పాయింట్స్లలో బాణాలతో పొడిచి సెన్సేషన్ చూసుకొని తర్వాత సెన్సేషన్ ఇట్లా ట్రావెల్ అవ్వడం చూస్తున్నారు వాళ్ళు. తర్వాత ఛానల్స్ కనుక్కున్నారు అంటారు. అంటే ఫస్ట్ కొన్ని అక్యుపంక్చర్ పాయింట్స్ డిటెక్ట్ అయినాయి. కొన్ని బాణాలు కుచ్చుకోవడం వల్ల వాళ్ళ డిసీజెస్ పోతే దానికి అక్కడ వాళ్ళకున్న డిసీజెస్కి రిలేషన్ ఏంటన్నట్టుగా స్టడీ జరిగింది. సో అదొక థియరీ. అంటే యాక్యుపంక్చర్ పాయింట్స్ బికాస్ ఆఫ్ ద ప్రాపగేటెడ్ సెన్సేషన్ మనకి పాయింట్స్ డిటెక్ట్ అయిన తర్వాత ప్రాపగేటెడ్ సెన్సేషన్ వల్ల మనకు మెరిడియన్ ట్రేస్ అయింది అన్నట్టుగా ఒక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే ఫస్ట్ మెరిడియన్సే డిటెక్ట్ అయినాయి అన్నట్టు. మన బాడీలో ఉన్న మెరిడియన్స్ని చీగాంగ్ ద్వారా కానీ లేదా మెడిటేషన్ ద్వారా కానీ బాడీలో ఉన్న మెరిడియన్స్ని కనుక్కున్నారంటారు. దీనికి కూడా సైంటిఫిక్గా ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని. ఓన్లీ ఫస్ట్ మెరిడియన్స్ ఆర్ డిటెక్టెడ్, తర్వాత పాయింట్స్ డిటెక్ట్ అయినాయి అనేవి. మ్యాంగ్డూయ్ అనే ప్లేస్లో వెస్టర్న్ టోమ్స్లో నుంచి ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటే అక్కడ నుంచి వెస్టర్న్ హ్యాండ్ టోమ్స్ అని వాటి తవ్వకాలలో ఒక బుక్ దొరికింది వాళ్ళకి. పేరు సిల్క్ బుక్ అని. ఆ సిల్క్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసినారు అన్ని మెరిడియన్స్ అన్ని మనకి కనిపిస్తాయి, అక్కడ పాయింట్స్ కనిపించవు. సో అదొక క్లియర్ ఎవిడెన్స్ ఎనర్జీ మెరిడియన్స్ ముందు కనుక్కున్నారనేది. అల్టిమేట్లీ మనకి ఆ పాయింట్స్లో ఉన్న విశిష్ట తర్వాత సైన్స్ రూపంలో వెలువడింది. సుమారు 3000 సంవత్సరాల క్రితం హాంగ్డీ నైజింగ్ అనే బుక్ వెలువడింది. హాంగ్డీ అనేది రాజు పేరు, చీపో అనే అతను కోర్ట్ ఫిజిషియన్. సో ఈ హాంగ్డీ చీపో సంభాషణ రూపంలో వెలువడిన పుస్తకమే హాంగ్డీ నైజింగ్ అనే బుక్. అది 2 వాల్యూమ్స్ లో ఉంటది. మెరిడియన్స్ థియరీ ఎంత చెప్తారు, ఇంకో వాల్యూమ్ లో డిసీజెస్ గురించి చెప్తారు. సో అట్లా మనకి అక్యుపంక్చర్ మనకి వెలుగులోకి రావడం చూసినాం మనం.